కౌశిక్, నీ స్థాయి సీఎం గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఏదో ఒకటి మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఆ కుటుంబంలో మొన్న స్టాంపేడ్ జరిగి చనిపోతే వారం రోజుల వరకు కనీసం సంతాపం ప్రకటించాలి ఆ కుటుంబానికి, ఒక నైతిక జ్ఞానం కూడా నీకు లేదు. నువ్వు శాసనసభ్యునిగా ప్రొసీజర్ ఏంది, ఏ రకంగా సిస్టమ్ ఫాలో అవుతుంది, పోలీస్ డ్యూటీస్ ఏంది కూడా తెలియకుండా ఏదో ఒకటి ఏది పడుతుంది మాట్లాడితే టీవీలో కనబడతా అని చెప్పి మాట్లాడుతున్నావు. నీ నోటిని ఇదే విధంగా తాళం వేయకుండా అడ్డగోలుగా మాట్లాడితే రేపు పొద్దున నీ నాలుకని చీరేసే పరిస్థితి ఏదైతే తెలంగాణ ప్రజలకు వస్తుంది. ఆంబోతు లేక వివరించకు. నువ్వు ఒక గౌరవమైన శాసన సభ్యునివి. హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు వారి యొక్క సమస్యల్ని తీరుస్తావు, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటావు అని చెప్పి నేను ఓట్లేసి గెలిపించారు. అది కూడా నీ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని సానుభూతితోటి గెలిచిన వ్యక్తివి నువ్వు. ఈ రోజు నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి పదే పదే మాట్లాడుతున్నావు. నీకు ఏ రకంగా ప్రొసీజర్స్ రూల్స్ తెలియకపోతే అది సూపర్ స్టార్ గానీ, రాజకీయ నాయకునికి గానీ, లేదా సామాన్య వ్యక్తికి గానీ ప్రొసీజర్స్ రూల్స్ అనేటివి ఒకటే ఉంటాయి. ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అక్కడికి అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందు దానికి ఇంటిమేషన్ లేకపోవడం వలన, ఒకేసారి క్రౌడ్ రావడం వలన ఆ స్టాంపిడ్ జరిగింది. సంబంధించి ఏదైతే కేసు బుక్ అయిందో ప్రొసీజర్ ప్రకారం పోలీసు వారి యొక్క డ్యూటీని వారు నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యమంత్రి గాని గవర్నమెంట్ గాని ఏం సంబంధం ఉంటుంది? ఆ కనీస జ్ఞానం నీకు లేకపోతే 80,000 పుస్తకాలు చదివి జ్ఞానం ఉన్న వ్యక్తి మీ పార్టీ అధ్యక్షులుగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి దగ్గరికి ఫార్మ్ హౌస్ కి వెళ్లి ఒక రోజు ట్రైనింగ్ తీసుకో. ప్రొసీజర్ ఏముంటది, ప్రోటోకాల్స్ ఏముంటాయి అవి తెలుసుకొని బయటికి వచ్చి మాట్లాడరా. విధవా ఇటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే హుజరాబాద్ నియోజకవర్గంలో నేను గుడ్డలు విడదీసి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.